ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ 6.3 దానిలో ఫస్ట్ డూ ది ఫాలోయింగ్ అంటే కింది లెక్కలు చేయండి. ఇప్పుడు చూద్దాం. 168 డివిజన్ బై 8 ప్లస్ 5 ఇంటూ 12 మైనస్ 38. అంటే మనకి ఈ విధంగా వచ్చిందంటే మనకి ఒక రూల్ గుర్తురావాలి. అదేంటి? డిమాస్ రూల్. అంటే ఫస్ట్ కానీ మొదటిగానే మనం ఏం చేయాలి? డి అంటే ఏం చేయాలి? డివిజన్ అంటే భాగించడం. ముందుగా మనం భాగించాలి. దాని తర్వాత ఏం చేయాలి? ఎం అంటే ఏంటి? మల్టిప్లికేషన్ అంటే గుణించడం. దాని తర్వాత ఏ అంటే ఏంటి? ఎడిషన్ అంటే కలపడం. దాని తర్వాత ఎస్ అంటే సబ్ట్రాక్షన్ అంటే తీసివేయడం. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? మనకి 168/8 ప్లస్ 5 ఇంటూ 12 మైనస్ 38. 8 ఒకట్ల 8, 8 2 16, 8 ఒకట్ల 8. ముందు భాగించలేదు. దాని తర్వాత ఏం చేయాలి? మల్టిప్లికేషన్. ఎంత అవుతుంది మనకి? ఇక్కడ ఏంటంటే 21. 12 ఎంత అవుతుంది? 60 మైనస్ ఎంత ఉంది? 38. దాని తర్వాత ఏం చేయాలి? ప్లస్ చేయాలి. అంటే 21 60 ఎంత అవుతుంది మనకి? 81 మైనస్ 38. 81లో 38 పోతే మనకి ఎంత వస్తుంది? 43. ఇప్పుడు రెండోది అంటే 412 మైనస్ 108 ప్లస్ 315 డివిజన్ బై 45 ఇంటూ 157. ఫస్ట్ మనం ఏం చేయాలి? డివిజన్ చేయాలి కదా. 412 మైనస్ 108 ప్లస్ 315 బై 45 ఇంటూ 157. 45 5 ఎంత అవుతుంది మనకి? 225. ఇక్కడ 315. 45 7 ఎంత అవుతుంది మనకి? 315 అవుతుంది కదా. 412 మైనస్ 108 ప్లస్ 7 ఇంటూ 157. తొందరగా మల్టిప్లికేషన్ చేయాలి. 7 ఎంత అవుతుంది మనకి? 49. 4 9. 7 35. 35 ప్లస్ 4 ఎంత అవుతుంది? 39. 3 9. 7 ఒకట్ల 7 ప్లస్ 3 ఎంత అవుతుంది? 10 అంటే 1099. 1099 ప్లస్ 412 ఎంత అవుతుంది మనకి? 11 11 5 1 అంటే 511 మైనస్ 108. చూడండి. 11లో 8 పోతే ఎంత అవుతుంది మనకి? 3. 1500లోనే 100 పోతే ఎంత అవుతుంది మనకి? 1400 అంటే మనకి 1403. ఇప్పుడు మూడోది ఏంటంటే 476 డివిజన్ బై 14 ఇంటూ 24 మైనస్ 504 ప్లస్ 132. ఫస్ట్ ఆఫ్ ఏం చేయాలి? మనకి డివిజన్ చేయాలి. 476 బై 14 ఇంటూ 24 మైనస్ 504 ప్లస్ 132. 14 ఒకటిలో 14. 14 3 ఎంత అవుతుంది? 42. 47 42 పోతే 5 ఇంకా 56 ఉంది. 14 కింద 56 14 56 ఎంత మిగిలింది మనకి? 34 ఇంటూ 24 మైనస్ 504 ప్లస్ 132. ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. 24 4 ఎంత అవుతుంది మనకి? 96 9 6. 24 3 ఎంత అవుతుంది? 72. 72 ప్లస్ 9 ఎంత అవుతుంది? 81. అంటే మనకి ఎంత మిగిలింది? 816 మైనస్ 504 ప్లస్ 132. ఇప్పుడు చూడండి. ఇప్పుడు 800 500 పోతే ఎంత ఉంటుంది మనకి? 300 ఉంటుంది. 16లో 4 పోతే 12. 312 ప్లస్ 132.
300 ప్లస్ 100 ఎంత అవుతుంది? 400. 400 ప్లస్ 32 ప్లస్ 12 ఎంత అవుతుంది? 44. అంటే మనకి ఆన్సర్ అనేది 444. ఇప్పుడు నాలుగోది ఏంటంటే 482 మైనస్ 412 ప్లస్ 276/12 ఇంటూ 204. ముందుకు ఏం చేయాలి? డివిజన్ చేయాలి ఫస్ట్ కదా. 482 మైనస్ 412 ప్లస్ 276/12 ఇంటూ 204. 12 ఒకటి 12 12 ఎంత అవుతుంది? 24. 27 24 పోతుంది 3 ఉంటుంది 30. అంటే 1236 12 36. ఇంకా అదే మిగిలింది మనకి 23 మిగిలింది. 482 మైనస్ 412 ప్లస్ 23 ఇంటూ 204. ముందు తర్వాత ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. 23 4 ఎంత అవుతుంది మనకి? 92. 9 2 23 0 0 9 9 దించవలసింది. 23 2 ఎంత అవుతుంది మనకి? 46. ఇంకెంత మిగిలింది మనకి? చూడండి, 482 ఉంది, ఇంకా 412 ఉంది. 400కి 400 పోతుంది. 82 12 పోతుంది ఎంత ఉంటుంది మనకి? 70 ఉంటుంది. 70 ప్లస్ 4692. దీని 70 కలిపి ఎంత అవుతుంది? 70 కలుపుదాం. ఎంత అవుతుంది మనకి? 2. 9 ప్లస్ 7 ఎంత అవుతుంది? 16. 6 ప్లస్ 1 7 4. అంటే మనకి ఆన్సర్ అనేది 4762. ఇప్పుడు ఐదోది ఏంటంటే 128 ప్లస్ 125 డివిజన్ బై 25 ఇంటూ 24 మైనస్ 127. ఫస్ట్ ఏం చేయాలి? మనకి డివిజన్ చేయాలి. ఫస్ట్ 128 ప్లస్ 125/25 ఇంటూ 26 మైనస్ 127. 25 ఒకటి 25, 25 5 ఎంత అవుతుంది? 125. ఎంత మిగిలింది మనకి? 128 ప్లస్ 5 ఇంటూ 26 మైనస్ 127. తర్వాత మల్టిప్లై చేయాలి. 26 5 ఎంత అవుతుంది మనకి? 130 అవుతుంది. ఈ 130 127 పోతే ఎంత అవుతుంది? 3 ఉంటుంది. 3 ప్లస్ 128 ఎంత అవుతుంది మనకి? ఆన్సర్ అనేది 131 అవుతుంది మనకి. ఇప్పుడు ఆరది ఏంటంటే 25 ప్లస్ 6 ఇంటూ 3 మైనస్ 100 డివిజన్ బై 10. ఫస్ట్ ఏం చేయాలి? మనకి డివిజన్ చేయాలి. 25 6 ఇంటూ 3 100 డివిజన్ బై 10. 10 ఒకటిలో 10, 10 10 ఎంత అవుతుంది మనకి? 100 అవుతుంది. అంత మిగిలింది మనకి 25 ప్లస్ 6 ఇంటూ 3 మైనస్ 10. నెక్స్ట్ ఏంటి? మల్టిప్లికేషన్. 25 ప్లస్ 6 ఎంత అవుతుంది? 18 మైనస్ 10. 18లో 10 పోతే ఎంత ఉంటుంది మనకి? 8. 25 ప్లస్ 8 ఎంత అవుతుంది మనకి? 33. అంటే ఆన్సర్ అనేది మనకి 33. ఇప్పుడు ఏడోది ఏంటంటే 8 ఇంటూ 5 మైనస్ 6 ప్లస్ 10 డివిజన్ బై 2. ఫస్ట్ ఏం చేయాలి? మనకి డివిజన్ చేయాలి. 8 ఇంటూ 5 మైనస్ 6 ప్లస్ 10/2. 2 ఒకటి 2 5 ఎంత అవుతుంది? 10. మనకి ఎంత మిగిలింది? తొందరగా ఏం చేయాలి? మనకి మల్టిప్లికేషన్. 8 5 ఎంత అవుతుంది మనకి? 40 మైనస్ 6 ఎంత మిగిలింది మనకి? 5. 40 ప్లస్ 5 ఎంత అవుతుంది? 45. 45 6 పోతే మనకి ఎంత వస్తుంది? 39. మన ఆన్సర్ అనేది 39.